తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కూడా తన దయాదాక్షిణ్యముల చేత దినములు, వారములు, మాసములు, సంవత్సర కాలములు సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్న తన భయభక్తులు కలిగి జీవించే వారందరికీ కూడా దేవుడు ప్రతి దినాన్ని దయా కిరీటంగా అనుగ్రహిస్తాడని, అనుగ్రహించబడిన దినము దేవుని దినమైందని, అనుగ్రహించబడకపోతే అది కూడా ఆయన దినమే అని చెప్పి కూడా మనం తలంచాల్సింది. అందుకొరకనే ఈరోజు ఈ సంవత్సరంలో ఈ 2025వ సంవత్సరము ఏప్రిల్ నెల 18వ తారీఖులో మరి మన యొక్క దేశంలో మరి ప్రపంచంలో ఈ శుభ శుక్ర దినాన్ని ప్రభు పేరిట జరుగుతుంది. ఇది శుభ శుక్ర దినము, శుభ శుక్రవారం అని చెప్పేసి అంటున్నాం. కానీ ఇది చనిపోయిన దినం అని చెప్పేసి అంటున్న దానికి, చనిపోయిన దినానికి శుక్ర దినానికి చాలా తేడా. శుభ శుక్రవారము అని చెప్పడానికి ఏంటంటే లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల మనందరి పాపముల నిమిత్తమై శిలువలో మరణించి ఆయన సమాజయబడి తిరిగి లేచిన వాడైనాడు. కాబట్టి ఆ దినమైనకు మనకు శుభ శుక్రవారం అని చెప్పించాను. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారికి దేవుడు సెలవిస్తున్నాడు ఆత్మచేత. ఏమంటాడంటే చివరి వచనంలో దేవుని పిల్లలుగా ఉన్న మనమందరం కూడా మనం బ్రతికిన కాలం అంతట్లో కూడా దేవుని గురించినటువంటి మాట మన హృదయం అనే నిధుల్లో ఉంటే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం మన ఇతరులను క్షమించే వారిగా ఉంటాము అని చెప్పేసి. అందుకే దేవుడి మాట ఏమిటంటే 31వ వచనం చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము చూడండి. దేవుని పిల్లలైన వారు, దేవుని పిల్లలుగా దేవుని యొక్క శుభ శుక్రవార దినాన్ని జరుపుకునేవారు. శుభ శుక్రవారము సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఆదివారము సంవత్సరంలో 52 వారాలు వస్తాయి. మరి ఈ 52 వారాలు కూడా దేవుడు మనము బ్రతికిన వారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని మహిమపరిచేవారు ఉంటే ఆ దినం ఏ దినమైనది మనకన్నీ శుభ శుక్రవారాలే. మనకన్నీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి శుభదినము. కాబట్టి ఈ దేవుడి మాట ఏమిటంటే సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. నా పిల్లలుగా ఉన్న మీరు వీటిని విసర్జించండి. ఇవి కలిగిన వారుగా ఉంటే దేవుని మనం ఎప్పుడు కూడా సిలువ వేసిన వారు అవుతాము. ఎప్పుడు కూడా ఆయనను నొప్పించిన వారుగా, బాధ పెట్టిన వారుగా, హింసించిన వారుగా ఉంటాం. వీటి నుండి మనం తొలగిపోతే దేవునికి మనం దగ్గరలో ఉండి ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నడిస్తే మనం ఒకరినొకరు క్షమించుకున్న వారు అవుతాం. దేవుడి మాటలో ఫస్ట్ చూడండి, ఈ మాట చెప్తాడు చూడండి, ఏమని విసర్జించండి. తర్వాత ఒకరి ఎడల ఒకడు దయగలిగి, ఎంత మంచి మాట అమ్మా. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై చూడండమ్మా, క్రీస్తునందు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఒకరికి ఒకడు క్షమించుకోండి. ఎట్లా చెప్తుంటే ఒకరికి ఒకడు క్షమించుకోండి. క్షమాపణ అనే గుణము మానవుని యొక్క దైనందిక జీవితంలో దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క పోలిక, దేవుని మనసు కలిగి జీవించేవారే క్షమించుకోవడానికి వీలవుతుంది. క్షమించేది ఎప్పుడు, ఎంతవరకు క్షమించాలని చెప్పంటే మన జీవితకాలం అంతటా కూడా మనం క్షమించేవారు ఉండాలి. అందుకే యేసు ప్రభు తన శిష్యులను దగ్గర పెట్టుకొని ఏమంటున్నాడంటే, పరలోక ప్రార్థన మాకు నేర్పండి, ప్రార్థన నేర్పించండి అని శిష్యులు అడిగితే వారు శిష్యులకు ప్రార్థన నేర్పినాడు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మీరును మా రుణాలను క్షమించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొట్టమొదటి మాటలో క్షమించేటువంటి మాటల గురించి వారి ప్రార్థన నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఉండి శిష్యులు అడిగినట్టుగా ప్రార్థన నేర్పించేటప్పుడు ప్రార్థనలో ఇది ఒక భాగమైంది. ఏది? క్షమించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనములు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలు క్షమించమని దేవుని అడగాల. మనం మొట్టమొదటి ప్రార్థన దేవుడిని మనకు నేర్పించింది అంటే
మారునస్తులను మేము క్షమించిన ప్రకారంగా మారునములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక ఫస్ట్ సెకండ్ పాయింట్, మమ్మల్ని శోధనలు లేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల దేవుడు సరిచేశాడు. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఎంత మంచి మాట అది. పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు ఫస్ట్ ప్రార్థన శిష్యులకు నేర్పేటప్పుడు మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మనుషుల యొక్క పాపములను మనుషులను మీరు క్షమించినప్పుడు మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చివరి వచనంలో ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణామయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి చెప్తున్నాడు అపోస్తలుడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలన్నీ కూడా దేవుడు మనసు కలిగి ఉన్నాడు. అందుకే కొలస్సీ పత్రికలో చెప్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసును కలిగిన మనసు ఏమంటే మన ఎడలో ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించమని చెప్పేసి మనసు. అది మనల్ని అపహాసం చేసి ఎగతాళి చేసి నిరుత్సాహపరిచి బాధ పెట్టేవారుగా ఉన్నప్పుడు వారిని క్షమించే మనసే దేవుడి మనసు. అందుకే ఈ లోకంలో మనం బ్రతికిన కాలంలో ఎవరి మనసు కలిగి జీవించినా ఎవరితో కలిసి జీవించినా వారిని పోలి నడుచుకోకుండా దేవుని పోలి మనం నడుచుకున్నట్లయితే ఆయన మనసు కలిగి జీవిస్తాము, ఆయనని పోలి నడుచుకుంటాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. నాయన అమ్మగారు ఎవరిని పోలి నడుచుకోవాలా? ఫస్ట్ పాయింట్ క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి జీవిస్తే క్షమించేవారు ఉంటాం. ఆయనను పోలి మనం నడుచుకుంటే అందరితో కూడా సమాధానం కలిగి నడుచుకుంటాం. అందుకే కీడు చేసిన వారిని సైతం క్షమించమని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది మాకు ప్రార్థన నేర్పించమని చెప్పినప్పుడు ఆ ప్రార్థనలో భాగము క్షమించమని చెప్పాడు. అందుకొరకే దేవుడు సెలవిస్తున్నాడు, యేసు ప్రభు లోకరక్షకుడుగా పాప విమోచకుడుగా మానవాళి పాపములను పరిగణించడం కొరకై ఈ లోకానికి వచ్చినటువంటి మానవ స్వరూపమైన దైవమైన దేవుడు మన అందరి పాపమును తానే భరించి శిలువమ్రానులో మరణించడానికి ముందుగా మొట్టమొదటి మాట పలికినాడు. శిలువమ్రానులో మరణించడానికి ముందు బాధింపబడుతున్న సమయంలో మరి అన్ని విషయంలో నెమ్మది స్థితిలో ఉంటున్న క్రీస్తు ఈ మాట మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 30 చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం భాగం ఉంది. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడు? భూమి క్రింద ఉన్నాడా? భూమి పైన ఉన్నాడా? ఆకాశం పైన ఉన్నాడా? ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ సిలువలో మాట్లాడుతున్నాడండి. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఆకాశంలో లేడు, భూమి మీద లేడు, మధ్యలో శిలువ పై నుండి వేలాడుతూ బాధపడుతూ ఏమిటండి, తండ్రి వీరేమి క్షమించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఎంత గొప్ప మనసు కదా. క్షమించండి క్షమించండి క్షమించే గుణము చాలా ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుందండి. క్షమాపణ లేని గుణము మనసులో పెట్టుకునే పగ పెట్టుకునే మనసు అంతవరకు నశించిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే యేసు ప్రభు మరి తన శిష్యులకు నేర్పిన ప్రకారంగా ఇప్పుడు తన శిలువలో తన ప్రాణం పోతున్న సమయంలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత మంచి ఎవరు వీళ్ళు అంటే తిరుగుబాటుదారులు. క్రీస్తు సువార్తను ఎరిగిన వారైంది, క్రీస్తు సువార్తకు తగినట్టుగా నడవకుండా యేసు ప్రభు దేవుడని చెప్పుకుంటూ ఆయనను పోటీ నడవకుండా ఆయన ఎరిగినామని చెప్పుకుంటూ ఎరగనట్టుగా వారు చేయి దుష్క్రియలను బట్టి దేవునికి దూషణ కలుగజేస్తూ దేవుని అపహాసం చేస్తూ దేవుని ఎగతాళి చేసి దేవుని దూషించి వారు సంతోషపడుతున్నారు. అటువంటి వారిని దేవుడు క్షమించమని కోరుతున్నాడు. అటువంటి దేవుని పిల్లలు ఉన్న మనం కూడా
దినములన్నీ కూడా దేవుని పోలి నడుచుకుంటూ మనం ప్రయాసపడాలి. దేవుని మనసు కలిగి జీవించేవారుగా ఉంటే మనం క్షమించేవారుగా ఉంటాము. దేవుని పోలి మనము ముందుకు సాగితే ఆయన మనకు నాయకుడు ఏమి మనం నడిపిస్తాడు. అందుకే మొట్టమొదటి మాట యేసు ప్రభు శిలువలో పలికిన మాట అంటే, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించు అని చెప్పినాడు. ఎందుకంటే వీరు ధర్మశాస్త్ర సంబంధంగా దేవుని పిల్లలను చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం మాదే అని చెప్పుకుంటారు, దేవుడు మావాడే అని చెప్పుకుంటారు. కానీ యేసు ప్రభువును మరి గుర్తించకుండా అపహాస్యం చేసి ఆయన శిలువకు అప్పగించి శిలువలో బాధపడుతున్న ఆయన చూసి ఎగతాళి చేస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడుతున్న మనకు సహాయం చేయగలవాడు అయినాడు. ఉందా అన్నమాట? తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి ఎవరికి సహాయం చేస్తాడు? ఇక్కడ ఆయన ఎగతా చేసి అగహేళన చేసి బాధ పెడుతూ దుర్మార్గులుగా దుష్టులుగా హింసించి దూషించే వారు ఉన్న వీరి కొరకు సహాయం చేయమని చెప్పేసి దేవుడి వైపు తిరిగి మానవులైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప మాట అండి. అందుకొరకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో 31, 34 వచనంలో తండ్రి వీరిని క్షమించమని చెప్పి కోరుతున్న దేవుడు దేని విషయంలో మాట్లాడుతుంటుంది. 8వ అధ్యాయము 31 నుంచి 34 వరకు కంప్లీట్ చేయండి దాన్ని. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇట్లు ఉండగా మనం ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షం ఉంటే మనకు విరోధి కాదు. దేవుడు మన పక్షంలో లేకపోతే దేవునిగా మనం ఆరాధించకపోతే మనం విరోధులుగా దేవునికి తయారైపోతాం. అందుకే మీరు దేవునికి విరోధముగా వారు పోయి దేవుని దూషించి అపవాసం చేశారు. అందుకే వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. వారు అన్ని విషయాలలో నెమ్మదిగా మనసును మార్చుకొని బ్రతకాలని వారిని క్షమించమని హింసించుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడు ఇప్పుడు దేవుడే మన పక్షంగా ఇప్పుడు దేవుని పక్షమున కుమారుడైన క్రీస్తు పక్షమున దేవుడు ఉండి సహాయం చేసేవాడు ఉన్నాడని సత్యం పెరిగి ఈ ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రజలందరినీ నశించిపోకుండా రక్షించమని వారిని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. వారు ఎంత మంచి మాట. దేవుడు ఎవరిని అనుగ్రహించాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. దేవుడే తన కుమారుని క్రీస్తుని మనకు అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. మన అందరి కొరకు చూడండి, మనకు అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. తండ్రి అంటే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆయన మనకు ఎందుకు సమస్తమును అప్పగించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడెవడు? ఏమా? నేరము మోపగలవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చేవాడే దేవుడే. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించేవాడు కూడా దేవుడు. ఆయన కుమారుడైన క్రీస్తు ఎందుకు ప్రార్థన చేస్తుంటే దేవుడే న్యాయం తీర్చేవాడు, దేవుడే శిక్ష విధించేవాడు. అందుకే నరుడుగా ఉన్న ఈయన, శరీరధారి అయిన ఈయన శరీర సంబంధంగా బాధపడుతూ తండ్రి దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేస్తూ దేవా వీరిని క్షమించు, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు అని చెప్పినాడు. ఎందుకు ఈ మాట అంటే వాళ్ళు చేయి క్రియలు వారికి తెలియవు కాబట్టి. తీతు పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చిన బాగా చూస్తాం. మా 34 వరకు చదివినారా దీన్ని? ఓకే, 14 తీతు పత్రిక. ఈ హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకును
అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. వారి మనస్సు అంతా అపవిత్రపరచబడింది, ఆ మనస్సాక్షి కూడా అపవిత్రపరచబడింది. వారికి దేవుడు అన్ని గొప్ప గొప్ప మహత్కార్యాలు చూపిస్తే కూడా వాళ్ళకి అవి ఎరుగని వారిగా ఉంటున్నారు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు కానీ దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులై ఉండి మంచి కార్యములు చేయడానికి భ్రష్టులు వీళ్ళు. మంచి వారి కొరకు పాటుపడాల్సింది పోయి చెడు వారి కొరకు పాటుపడిన ఈ దుర్మార్గులు వీళ్ళు. ఎవరు? యేసుప్రభు శివ వేసి హింసిస్తున్నటువంటి వారు వీళ్ళు. ఎవరు? మంచి కార్యముల కొరకు కాకుండా దుష్కార్యముల కొరకు పాటుపడేవారు. వీరు దేవుని ఎరుగుదమని చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమనంటున్నారు. వారు చేసే పనులను బట్టి ఎరగని వారు. అందుకే మీరు ఎరగరు. వీరిని క్షమించు, వీరిని కాపాడు, వీరిని రక్షించు. నీతిమంతుడైన మీరు నీతిని తీర్చేవారు ఉన్నారు, మరి అపరాధంలో తీర్చేవారు ఉన్నారు. శిక్షించేవారు మీరే, రక్షించేవారు మీరే. కాబట్టి ఇదిగో మీరే క్షమించు అని మానవుడిగా మానవ శరీరం దాల్చిన మానవుడైనట్టు దేవుడు క్రీస్తు మన అందరి పాపముల నిమిత్తమే పరిహరించడం కొరకు, మన అవిధేయత నిమిత్తమే ఆయన విధేయుడిగా ఉన్న ఆయన మరి మన కోసం శిలువలో మరణించి, అందుకే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరు క్షమించమని చెప్పేస్తున్నాడు. ఎప్పుడో ఒకరికొకరు మీరు క్షమించుకోండి దేవుని చిత్త ప్రకారంగా. మనుషులందరూ మీరు క్షమించిన ప్రకారం మీ పాపములు క్షమించబడతాయని చెప్తున్నాడు దేవుడు. ఇటు దేవుని పిల్లలుగా ఉంటున్న మనమందరం ఆయన పోయి నడుచుకుంటే మనం క్షమించేవారు ఉంటాం. ఎవరైనా ఒక 500 రూపాయలు ఇచ్చి, ఒక 2000 ఇచ్చి, ఒక 5000 ఇచ్చి నేను క్షమించినాను పో, ఇచ్చిన రద్దు చేస్తున్నాను పో అంటే సంతోషపడతాడు కదా. చెప్పగల వాళ్ళు ఎవరైనా ఒక 10,000 5,000 ఇచ్చి ఇంక ఎక్స్పెక్ట్నాం పో, మేము తీసుకున్నాం ఇవ్వకపోయినా పర్లేదని క్షమించేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? మనం డబ్బులు ఇచ్చిన తర్వాత తిరిగి డబ్బులు ఇవ్వాలని ఆశపడతారే కానీ ఇది వదిలిపెట్టినా, నేను క్షమించినాను, నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, రద్దు చేస్తున్నా అని చెప్పేటప్పుడు ఎవరు లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మీరు అన్ని విషయంలో క్షమించడానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఏ విషయంలో? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుని మాట సెలవిస్తుంది. 18వ అధ్యాయము 21వ వచనంలో ఒక యజమానునికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ఆ దినంలో పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, పేతురు యేసుప్రభు శిష్యుల్లో ఒకడు పేతురు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెను? క్షమించాలని ఆయన అని అడుగుతున్నాడు పేతురు. ఎంత మంచి మాట కదా. ఎన్ని మార్లు క్షమించాలా? ఎన్నిసార్లు క్షమించాలా వాళ్ళని? మేము 7 మూరల మట్టుగా. ఎంత క్షమిస్తే అంత కోపము, అంత ద్వేషం చూపిస్తాడు నా మీద అంటాడు చాలా మంది. కానీ ఇక్కడ అంటాడు, నేను ఎన్నిసార్లు క్షమించాను ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే అంటే యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు. ఎన్ని మట్టు? 7 మార్ల మట్టు కాదు, నేనా 77 మార్ల మట్టుకని. ఎన్ని వాళ్ళు? 70 ఏళ్ళు. 70 × 7 ఎన్ని? 70 × 7 ఎంత తెలుమా? 490 సార్లు క్షమించమని చెప్తున్నాడు. అంటే మీ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతే. సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలు. కానీ ఇక్కడ 70 × 7 490 సార్లు. ఇన్నిసార్లు క్షమించమని చెప్తున్నాడు పేతురుకు. ఎంత మంచి మాట అండి. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఏ లోకంలో అయినా చెప్పేవాళ్ళు ఉన్నారా ఇన్నిసార్లు క్షమించమని? ఎవరు చెప్పారు? ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, పాప విమోచన కలగజేసే దేవుడు. మనందరినీ తన రక్తము చేత పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా ఉండటం కొరకై మనం పిలిచి ఏర్పాటు చేసుకునే దేవుడు.
70 ఏళ్ళ మటుకు 490 సార్లు క్షమిస్తూనే ఉండు. క్షమించకపోతే మనం వారు తప్పు చేస్తున్నాం అనుకోండి, వారి నాశనానికి వారే ఉత్తరవాదులు. మనం ఎవరిని చేయడానికి లేదు. అందుకే 70 ఏళ్ళ మటుకు క్షమించాలి. ఓకే, చదవమ్మా. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒక యజమాని, ఒక సౌకారి, ఒక ధనవంతుడు తన పని వాళ్ళు కొంతమందికి ఒకరికి 10,000 అప్పించాడంట. ఎంత ఇచ్చాడమ్మా? 10,000 తలాంతులు అప్పించాడు. అతని యొద్దకు తేబడినాడు. అప్పు తీర్చుటకు వాని యొద్ద అతని దగ్గర ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి 10,000 రూపాయలు అప్పు తీసుకొని వాడు కట్టకున్నాడు. చాలా కాలం అయింది. వాని ఒక్కనే కాదు, వాని భార్య పిల్లలందరూ పడకరా అని చెప్పినట్ట అప్పు ఇచ్చినాడు. చాలా మంది ఏమంటే అప్పు ఇచ్చినంత మాత్రం ఇంటికి వస్తాను. ఓకే, ఇంటికి వచ్చి అడుగుతావా? బయట అడిగినా అనుకో, బయట వచ్చి అడుగుతావా? మధ్యలో అడిగినా అనుకో, ఏడబడతాడు అడుగుతావా? ఇది అనమాట పోటీ. కానీ ఇంటికి వచ్చి అడిగితే కూడా లెక్క చేయలేదు. అందుకే ఇంటికే మీరు పంపించినాడు. 10,000 రూపాయలు ఉన్నాయి వాడి దగ్గర బాకీ, చాలా కాలం అయింది. వాని భార్య పిల్లలు పట్టుకెళ్ళి వాడిని ఒక్కడే కాదని చెప్పి వాని భార్య పిల్లలు ఏంటి తీసుకొచ్చినప్పుడు వాడు అన్నాడు, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నేను కట్టడానికి చేత కాదు, నాకు సమయం ఇస్తే నేను ఖచ్చితంగా నీ అప్పు తీస్తానని చెప్పి అంటే ఆ యజమానుడు, ఆ ధనవంతుడు అప్పిచ్చినవాడు వాని మీద దయ చూపి, పాపం చాలా పేదవాడు ఉన్నట్టున్నాడు, వీడి దీనత్వాన్ని చూసి నాకే బాధ అనిపిస్తుంది అనుకోని ఆయన చేస్తాడు, నీ 10,000 తలాంతులు లేకుంటే నేను రద్దు చేస్తానని రద్దు చేసిన పత్రం రద్దు చేస్తాను. రద్దు చేస్తే వాడు సంతోషంగా తన భార్య పిల్లలతో ఇంటికి పోయేటప్పుడు వీరికి 50 రూపాయలు అప్పున్నోడు కనపడినాడంట. 50 రూపాయలు అప్పున్నోడు కనపడితే వాడు చొక్కా పట్టుకొని నా 50 రూపాయలు నాకు ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి అడిగినాడు. అయ్యా నా దగ్గర 50 రూపాయలు లేవు, ఉన్నప్పుడు ఇస్తా అంటే విని పోలీసులకు అప్పగించండి, వీడు నా 50 రూపాయలు ఇవ్వాలని చెప్పిస్తాను. చూడండి మన న్యాయమేనా? 10,000 రూపాయలు అక్కడ రద్దు చేసుకొని వచ్చిన వీడు ఇక్కడనేమో 50 రూపాయలకు 50 రూపాయలకు మాత్రమే వాడు అధికారులకు పట్టించినాడు. అక్కడ ఉన్న జనం అంతా చూసి మళ్ళా తిరిగి యజమాని దగ్గరికి వచ్చా, నువ్వు 10,000 రూపాయలు నీకు రద్దు చేస్తే వారికి 50 రూపాయలు పాపినోడు కనపడితే చొక్కా పట్టుకొని బాధ పెట్టి మరి అధికారులకు అప్పగించినాడు అంటే వారి పడకరాలని మనం చెప్పేసి అది కట్టే వరకు లేదు. అంటే మానవులను మనం ఎన్నిసార్లు క్షమించినా వాడు రెచ్చిపోయి వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే వారి నాశనానికి వాడు ఉత్తరపోయింది. అందుకే శిలువలో వేలాడబడుతున్న దేవుడు, ఆకాశములకు భూమికి మధ్యన శిలువలో వేలాడబడుతున్న దేవుడు మన అందరి పాపములను పరిగణించడం కొరకై ఆయన హింసించుతున్న మన కొరకు ప్రార్థన చేశాడు. దేవా వీరిని క్షమించు, మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమని 70 సార్లు 490 సార్లు క్షమించమన్నాడు. బైబిల్లో రోజు దినచర్యలో 365 రోజులు భయపడకు, ఏ విషయంలో నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు, ఏ సమయంలో ఏ స్థితి వచ్చినా నిన్ను నేను కాపాడు సిద్ధంగా ఉన్నాను. అంటే క్షమించే మనసు కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా క్షమించి వారిని విపత్తులో కాపాడి ఆదరిస్తాడని దేవుని వాక్యంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దైవజనులు వచ్చిన సమయాన్ని బట్టి కూడా ప్రభు పేరిట వారికి వేలుగా వందనాలు. ఫస్ట్ ప్రార్థన నేర్పమని చెప్పి కోరినప్పుడు ఆ ప్రార్థనలో క్షమించమని చెప్పి ప్రార్థన నేర్పించాం. ఆ నేర్పిన ప్రార్థన అంతవరకు కూడా మనం క్షమించేవాడు ఉండాలని నమ్మిన మనకు దేవుడు సెలవిస్తాడు. నమ్మని వారు యేసు ప్రభు దేవుడు అయినాడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పాప క్షమాపణ నీటిలో బాప్తిసం పొంది ఆయన ధరించుకోవాలని మరి వాక్యం మనం చేస్తూ ముగిస్తున్నాను.